ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాపాలన ఏడాది సంబరాలు నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో జరిగినటువంటి యువ వికాస్ సభలో పాల్గొన్నారు. దీనిలో ప్రోటోకాల్ రగడని స్వయంగా ఎంపీ గడ్డం వంశీ సభాముఖంగా తెలియజేయడం కలకలం సృష్టిస్తుంది. అది చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే విజయరమణారావు ఇలాకాలో జరిగినటువంటి సభలో ప్రోటోకాల్ తనకి సరిగా అమలు కావట్లేదనే ఆవేదన ఆయన మాటల్లోనే విన్నాం. అలాగే సీనియర్ కాంగ్రెస్ నేత వివేక్ సైతం ఆయన ప్రసంగించే అవకాశం రాకపోవడంతో వారి అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అక్కడ ఏం జరిగిందో ఒకసారి గడ్డం వంశీ మాటల్లోనే విందాం. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వస్తారు. ఢిల్లీ వచ్చి మా ఎంపీలందరినీ ఒక తాటిపై పెట్టి అందరి మినిస్టర్ల దగ్గర తీసుకుపోయి మా ఇష్యూస్ చెప్పి తెలంగాణ ప్రాంతానికి నిధులు ఏదైనా సరే ఎన్ని కష్టాలు ఉన్నా నిధులు తీసుకురావాలని చెప్పి వారితో కూడా రిక్వెస్ట్ చేసి ఒత్తిడి పెట్టి నిధులు ఇప్పడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మొన్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో కూడా కలవడం జరిగింది. రామగుండం ప్రాంతంలో ఒక మంచి ఫెసిలిటీస్ తోటి ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే బాధ్యత మాది, ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మళ్ళా ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ కూడా 800 మెగావాట్ 3x800 మెగావాట్ కూడా ప్రారంభమయ్యి ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పి మళ్ళొకసారి రేవంత్ అన్న ముందు కూడా చెప్తున్నాము. ఖచ్చితంగా ఈ రెండు అతి తొందరగా తీసుకొస్తామని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాను. మళ్ళొక ముఖ్యమైన విషయము, క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పినాము, ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మాది. ఖచ్చితంగా ఇక్కడ అనుబంధ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాము, మన లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసము ఇప్పిస్తామని చెప్పి అప్పుడు చెప్పినాము. దాని మీద కూడా పనిచేస్తున్నాము. ఖచ్చితంగా త్వరలో మీకు ఒక మంచి వార్త చెప్తామని చెప్పి మళ్ళొకసారి ఇంత పెద్ద సమావేశానికి రేవంత్ అన్నకి పెద్దపల్లి పవరు, పెద్దపల్లి ప్రేమ చూపించడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 55,000 ఉద్యోగాలు ఈరోజు ప్రకటన చేసి అందరికి ఇస్తుంటే చాలా సంతోషకరమైన ఉంది. ఒక్క ముఖ్యమైన మాట, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ప్రోటోకాల్ ప్రకారం కానివ్వండి, నన్ను పిలిచినా పిలవకపోయినా, నన్ను పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడూ ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ నా మాటిస్తూ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.